మనకి మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసగిస్తానే ఉంటారు అని చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. లేటెస్ట్గా ఎవడో అంకుశం రాజా అట, వాళ్ళు లొంగిపోయాడు. ఎలా లొంగిపోయాడు? పోలీసుల దగ్గర కాకుండా కోర్టులో వచ్చేసి నేను లొంగిపోయాను మాస్టారు నన్ను కాపాడండి అంటాడు. ఇంతకీ ఇతగాడు ఏం చేశాడయ్యా అంటే స్క్రబ్బర్ల వ్యాపారం, స్క్రబ్బర్లు ప్యాకింగ్కి డిపాజిట్లు కట్టండి, లాభాలు సంపాదించండి. అసలు నాకు పూర్తిగా తెలియదు కూడా, పేపర్లో చదివిన దాన్ని బట్టే నేను మాట్లాడుతున్నాను. ఈ స్క్రబ్బర్లు ప్యాక్ చేస్తానంటే డిపాజిట్లు కట్టడం ఏంటో, వాడు 30 కోట్ల దాకా లేపడం ఏంటో అర్థం. పైగా వాడిని పట్టుకోలేకపోతే పోలీసులు ఆడంతా వాడు వచ్చి లొంగిపోవటం. ఎందుకయ్యా అంటే నా భార్యను కూడా పోలీసులు విచారిస్తున్నారు అంటారు. మరి దొంగతనాలు, నేరాలు, మోసాలు చేసినప్పుడు కుటుంబ సభ్యులను కూడా విచారించకపోతే ఇంకెవరిని విచారిస్తాడు? ఎవరైతే మోసపోయారో వాళ్ళని పట్టుకుని 4 బాధ్యత చెప్తారా? కాదు కదా. కాబట్టి కుటుంబ సభ్యులను విచారిస్తారు, చిరునామాలు కానీ మరొకటి కానీ. అతగాడు వచ్చేసి నిన్న కోర్టులో లొంగిపోయాడు. అయినా మనవాడు పెట్టిన ఆ షాపు, అదే వాళ్ళ మొత్తం వ్యవహారానికి వాళ్ళు పెట్టుకున్న పేరు మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ అట. పసుపులేటి అంకుశం రాజా ఇతని పేరు, ఇతని భార్య పేరు సుష్మా. అయితే ఈ మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ అంటే నాకు అర్థం కాదు. అంటే బాబు మాలిష్ చేస్తాం, బాబు మాలిష్ మొత్తం క్షవరం చేస్తాం అన్నట్లుగా ఈ సినిమాల్లో చూపించే తరహా మోసాల. మనం కరోనా టైంలో అనుకుంటా, నేను ఆ వీడియో పెట్టానో లేదో గుర్తులేదు మీకు, మన నరసరావుపేట మన పల్నాడు వాళ్ళు కూడా సంతోషపడతారు ఆ పేరు చెప్తే, మోహన్ కృష్ణ టీ స్టాల్ నరసరావుపేట ఆర్డీఓ సెంటర్లో టీలు తాగుతుంటే ఆ ఎండల్లోనే ఆపుకొని అల్లం టీలు కరోనా నుంచి అప్పుడే బయటపడుతున్నాం. ఈ నెత్తి మీద బట్టతల్లాగా మసాజ్ చేస్తామంటూ 4-5 బుడిపలు ఉండి ఇలా ఏదో టెంటకిల్స్ లాగా ఉంటాయి. ఇవి పట్టుకొని ఇలా అనుకునేవాడు దూరం నుంచి వస్తున్నాడు. అది చూడగానే మా మేనలుడో మరి లేకపోతే అప్పుడు ఎవరైనా దోస్తున్నాడు పక్కన మాట్లాడతా, ఇప్పుడు వాడు వస్తాడు చూడు, వాడు రాగానే వాడికి మనం వేస్తాం చూడు అని చెప్పి ఆడు మన తీరు గమనించి అందరికి వేసినట్టు వేయకుండా సార్ ట్రై చేస్తారు సార్ అంటాడు. వద్దు బాబు మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయని అంటే అది ఒక్కొక్కటి 50 రూపాయలు. ఊరికే మసాజ్ వాళ్ళు చెప్పే మాటలు అద్భుతంగా ఉంటాయి, మామూలుగా ఉండదు అసలు. మార్కెటింగ్ టెక్నిక్స్ సార్, మెదడును చల్లబరుస్తుంది సార్, చాలా రిలాక్స్డ్గా ఉంటుంది, హెయిర్ రీగ్రోత్ కూడా టెక్నిక్ ఇదే సార్, చాలా బాగుంటుంది సార్, 100 రూపాయలు సార్, 50 రూపాయలు సార్, కంపెనీ ఆఫర్ మీద 50 రూపాయలకి ఇస్తున్నాం సార్, ఇలా ఉంటుంది. వాడికి మనం కనుక వాడి దగ్గర 50 రూపాయలకు ఉంటే మోసపోతాం, కానీ అందులో మనం మోసపోయేదేమి ఉండదు. ఆ 50 అంటే మన జీవితం తలకిందులు కాదు. వాడికి అలాంటివి రోజుకి 4 అమ్మితే చాలు. రోజుకి 4 అమ్మితే ఒక 200 వస్తుంది. మొత్తం మీద కూడా వాడికి రోజుకు 200 కదా వచ్చేది, 6000 కదా అనుకుంటారు. కాదు, ఆ యంత్రాలన్నీ కలిపి ఎన్నో ఉంటాయి. ఒక రేటు కొనుక్కోవటం, తీసుకొచ్చి అమ్మటం. లేదు, వీడిని ఎంప్లాయీస్గా పెట్టుకున్న వాళ్ళకి ఇదంతా వెళ్తుంది. దానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. ఎక్కడెక్కడి నుంచి ఏరకొచ్చిన తీగల్ని పట్టుకొని మనకు ఆ బుడిపెళ్ళి చేస్తారో కూడా తెలియదు. మోసం అనేది ఎంత చిన్న స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్తుందో అనేది చెప్పడమే నా ఉద్దేశం. ఇక్కడ బట్టతలకాయ మీద మొలిచే బొచ్చు మామూలుగా చేతులతో ఇలా మసాజ్ చేసి రబ్ చేసుకున్నా వస్తుంది. శబం క్రియేట్ అవుతుంది అక్కడ. ఓకే, ఆ గ్లాండ్స్ ఉన్నంత వరకు ఆముదం పెట్టినా కూడా వస్తుంది. ఫలానా తొక్కలో జెన్ హెయిర్ ఆయిల్ పెడితేనే రాదు, వచ్చేది ఉంటే అలా అయినా వస్తుంది. రీగ్రోత్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. అలా అని మీరు మొత్తాన్ని తీసిపారేయకండి. కొన్ని ఆయుర్వేద గుణాలు ఉన్న ఆయిల్స్ వాడితే వస్తుంది అంటారా? ట్రై చేయండి, నష్టమే లేదు. ఇలాగా ప్రతి వాడిని మోసం చేయటమే లక్ష్యంగా. కొన్ని మీరు ఊహించరు, ఈ రకంగా కూడా ఎందుకు మోసం చేస్తారులే అనుకుంటారు. ఏముంది, ఎక్కడో ఏదో చదువుతారు, ట్రై చేద్దామంటారు, చేస్తారు. అలా తెగించిన వాళ్ళు అనమాట ఈ తెడ్డుగాళ్ళు అందరూ, ఈ అంకుశం రాజాగాళ్ళు వీళ్ళందరూ. స్క్రబ్బర్లట, వాటిని మళ్ళీ ప్యాకింగ్, ఈ రెండే నాకు తెలిసింది. వాడు ఎట్ట మోసం చేశాడో కూడా నాకు తెలియదు. కానీ ఈ రోజుల్లో స్క్రబ్బింగ్ అనేది చాలా అవసరమైంది. మనం పాదాలు తోముకోవచ్చు, అలానే ఒళ్ళు తోముకోవచ్చు, దానికి తోడు మన పాత్రలు కూడా తోముకోవచ్చు. ఇలాంటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ని మేము మీకు అందిస్తున్నాం ఫలానా రూపాయలకి. కాబట్టి ఇంత అమూల్యమైన అద్భుతమైన అవకాశం ప్యాకింగ్ కోసం అనేది మనకి ప్రజలు దొరకటం లేదు. కాబట్టి మేము ప్యాకింగ్ కోసం కనుక డిపాజిట్ చేస్తే మీకు ఆ వ్యాపారం అప్పగిస్తాం, మిమ్మల్ని అద్భుతంగా తీర్చిదిద్దాం అంటూ
ఏదో చేసే ఉంటాడు. అలా ఏతావాత చూసినప్పుడు 30 కోట్ల దాకా డిపాజిట్ ఉంటాయి. ఇదేం మరి మనం మొన్న మధ్య సినిమా చూసాం కదా, కాన్ సిటీ. కాన్ సిటీలో అదే కదా చేసేది. అంతమంది లక్కీ భాస్కర్ వాడు వ్యవస్థలో ఉన్న వాటిని ఎలా చేయొచ్చు అనేది మోసం చేసేది. ఇంకా లూప్ హోల్స్ ఉన్నాయి, బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. అయితే నేను ఎప్పుడో చిన్నప్పుడు బిల్డప్ కోసమో లేకపోతే నాకు నేను ఇన్స్పిరేషన్ తెచ్చుకోవడానికి కోసమో రాసుకునే కొటేషన్లు అప్పట్లో, ఇప్పుడు కూడా చాలామంది కొటేషన్లు రాసి గోళ్ళకి అతికిస్తూ ఉంటుంది. an ఐడియల్స్ మ్యాన్ బ్రెయిన్ ఈజ్ ఏ డెవిల్స్ వర్క్షాప్ అని చెప్పేసి. తెలివైన వాడిని ఖాళీగా ఉంచితే, మామూలుగా ఖాళీగా ఉంచితేనే బుర్రలో దెయ్యాల కొంపలా తయారై రకరకాల ఐడియాలు వస్తాయి, చెత్త ఐడియాలు. అట్లాంటి తెలివైన వాడు కనుక మోసం చేయాలనుకున్నది ఇలాంటివి వస్తాయి. ఫర్ సపోజ్ మీకు చెప్తాను నేను, తాయెత్తుల వ్యాపారం. మీకు తాయెత్తులు మంత్రించి తాయెత్తు ఇస్తాం, మీ రోగాన్ని మనం నయం చేస్తాం, ఎంతో కాదండి 100 రూపాయలే అని పెట్టండి, మీ దగ్గర కొనబోతే చూడండి. ఇలాగా మన చుట్టూ మన సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా జగత్ కిలాడీలు, కిల్లాడీళ్ళు 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 రా, లోకమంత కిల్లాడీళ్ళు రా అని మీరు ఛాన్స్ ఇవ్వాలే కానీ వాళ్ళు మొత్తం మీ బట్టలు మొత్తం ఎప్పతీసి మరీ రోడ్డు మీద నిలబెడతారు, సందేహమే లేదు. అది ఈ వ్యవహారమే కాదు, ఇంకా చాలా 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 ఇలా మాట్లాడుతున్న మమ్మల్ని కూడా టోకరా వేస్తారు, ఖచ్చితంగా వేస్తారు. టోకరా వేయడానికి కాదేది అనర్థం. ఏ ఇష్యూనైనా తీసుకుంటారు. మీ చుట్టూ తెల్లబడుతుందా, మందు. మీ ఇంట్లో సమస్యల, మందు. ఈ మందు, జ్యోతిష్యం, ఇంకా పెట్టుబడులు, అధిక లాభాలు, ఇవన్నీ ఒక కేటగిరీ. అలానే బెదిరింపులు, సైబర్ బెదిరింపులు. ఈ సైబర్ బెదిరింపుల గురించి మనం చాలాసార్లు చెప్పాం. ఏముంది, చదువు సంధ్యలు లేని వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న చదువులు చదువుకున్న వాళ్ళు ఉంటారు, బాగా డబ్బు ఉండి ఉంటుంది. లేదు ఒక పెన్షనర్నైనా మోసం చేస్తారు. 4,000 రూపాయలు నెలకు వచ్చే పెన్షనర్నైనా. నువ్వు కనుక ఇక్కడ సైన్ పెడితే నీకు వచ్చే సంవత్సరం వచ్చే నెల నుంచి ఒక 50,000 ఇస్తారంట, ఎవరికి చెప్పకాకు. ఇలాంటి వాటితో మొదలు పెడతారు. ఈ మొత్తం పరిణామాలన్నింటినీ కనుక చూస్తే మీరు ఆశపడకండి. ఎవడు మనకు ఊరికే డబ్బులు ఇవ్వడు. రెండవది, మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము, సరే ఎలా సంపాదించిన సొమ్మైనా జాగ్రత్తగా చేసుకోవాలంటే ఎవడి మాటని నమ్మద్దు. ఫలానా దాంట్లో పెట్టండి, ఎక్కువ వడ్డీ వస్తుంది, ఇక్కడ ఖాళీగా ఉండడం ఎందుకు, ఇలాంటి మాటలకు లొంగకండి. సరే ఉపాధి దొరకదు, ఇప్పుడు ఉద్యోగాలు లేవు, వాళ్ళు కూడా టార్గెట్ చేస్తారు అలాంటి వాళ్ళకు. ఏముంది, నెలలోపు ఇచ్చేస్తాడు, ఒక నెల ఇస్తాడు, 2 నెలలు ఇస్తాడు, 3వ నెల నుంచి అసలు రూపం చూపిస్తాడు. నమ్మకం ఏర్పాటు చేసుకోవడానికి ఇప్పుడు మోసానికి నమ్మకమే పునాది. ఏం కొటేషన్ దొరికింది నాకు ఇప్పుడు. మిమ్మల్ని నమ్మిస్తారు, ఆ తర్వాత మోసం చేస్తారు. ఇందులో రక్త సంబంధీకులు ఉంటారు, కుటుంబ సభ్యులు ఉంటారు, చుట్టాలు ఉంటారు, దూరపు చుట్టాలు అంటారు, పరిచయస్తులు ఉంటారు, అపరిచితులు ఉంటాడు. ఎవడైనా సరే డబ్బు విషయంలో మోసం చేసేస్తారు. డబ్బు తీసుకుంటే మన దగ్గర మనం తిరిగి తీసుకోవడానికి వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడాల్సి వస్తుంది. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఎవడైనా సరే డబ్బు దగ్గర, అంటే డబ్బు దగ్గర క్రూరంగా ఉండండి, అవతలవాడు ప్రాణం పోతున్నా కూడా మీరు పైసా తీయకండి, ఇవి చెప్పడం కాదు, అది వేరే కోణం. కాబట్టి డబ్బులు ఊరికే రావు, అలాగని చెట్లకి గాయవు. అదనమాట. స్క్రబ్ బాగా రుద్దాడనమాట 30 కోట్లు.